చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వరదలు లాంటి విపత్తులు వస్తే ఇక ప్రచారం అనేది హైప్లో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు మొత్తం తుఫాను తానే దగ్గర నుండి కంట్రోల్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు లేకుంటే పరిస్థితి ఏమైపోయేది అన్నట్టుగా ప్రచారం చేయడం అనేది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈసారి మాత్రం అందులో నారా లోకేష్ గారిని కూడా చెప్పించేశారు. నారా లోకేష్ కూడా 3 రోజుల నుండి ఆర్టీజీఎస్ లోనే ఉంటూ మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారంటూ ఆయనకి ఎలివేషన్స్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ కొన్ని ఇంటర్నల్ గా చూసే వాళ్ళకు సామాన్యులకు ఇలాంటి తుఫాన్ల సమయంలో నారా లోకేష్ అంత బాగా పనిచేస్తుంటే మంచిదే కదా అనిపించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ మాటన నారా లోకేష్ ని ఎలివేట్ చేసే ప్రయత్నాలు అయితే అసాధారణ స్థాయిలో జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మిగిలిన మంత్రులంతా డమ్మీలా, మిగిలిన మంత్రులంతా చేతగాని వాళ్ళ, ఒక నారా లోకేష్ మాత్రమే ఎందుకు ఇంత చేయగలుగుతున్నారు అని ఒక అభిప్రాయం కలుగుతుంది. నారా లోకేష్ ఆర్టీజీఎస్ లో 3 రోజులుగా ఉంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఇతర మంత్రులు ఎవరికి కూడా అలాంటి ఉద్దేశాలు లేవా? వెళ్ళి మేము కూడా చేయాలన్నది లేదా? ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే మీడియా అసాధారణ స్థాయిలో ఎలివేషన్ ఇస్తోంది. ఎంతవరకు వెళ్ళిపోయారంటే నారా లోకేష్ పనితీరు రోసయ్య పనితీరు లాగా ఉంది, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి పనితీరు లాగా ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు పెద్ద వరద వస్తే కృష్ణానదికి శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుందేమో, కొలాప్స్ అవుతుందేమో అన్నంత స్థాయిలో వరద వచ్చినప్పుడు సెక్రటేరియట్ లోనే ఉండి మొత్తం పర్యవేక్షించారు ముఖ్యమంత్రిగా రోసయ్య గారు. దీన్ని పోలుస్తూ నారా లోకేష్ గారి పనితీరు ఆ స్థాయిలో ఉంది అంటూ ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక రకరకాలుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తుఫాన్లకు సంబంధించిన ఒక టీవీ ఛానల్ అసలు చంద్రబాబు నాయుడు గారు వీలు కాదు కానీ లేకుంటే మొత్తం తుఫాన్ని పక్కకు మళ్లించే వాళ్ళని ఒకరు. ఇంకా లేటెస్ట్ గా అయితే ఒక ఛానల్లో చెప్తున్నారు ఈ తుఫాను చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లిందని టీవీ5 లో ఒక రిపోర్టర్ రిపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముందు ఈ తుఫాన్ అన్నది మోకరిల్లిందని చెప్పొచ్చు అని చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రకృతిని కూడా మనం కంట్రోల్ చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లారంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. టీవీ5 ఛానల్లోనే మరో కితాబ్ ఇస్తూ 72 గంటలుగా నిద్ర లేదు, ఆహారం మీద ధ్యాస లేదు, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే ఉన్నారు, 72 గంటలుగా నిమిషానికి తుఫాన్ను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తుఫాన్లు రావడం లేదా? 72 గంటల నుంచి నిద్రపోకుండా పర్యవేక్షించాల్సిన అంత తీవ్రత ఎందుకు ఉంటుంది? ఏదో అంత అతిశయోక్తిగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి తుఫాన్లు రావడం లేదు, ఏపీలో మాత్రమే వస్తున్నాయి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆ తుఫాన్ల నుంచి ప్రజలు రక్షించబడుతున్నారు అన్నంతగా ఒక మీడియా ఎలివేషన్ ఇవ్వడం మాత్రం ఇది చూసే వాళ్ళకు ఇంతగా భజన చేయాలా అన్న అభిప్రాయానికైతే తెలుగుదేశం పార్టీ మీడియానే అవకాశం ఇస్తోంది. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారికి సంబంధించిన విషయాల్లో 2-3 విషయాలు జోక్యం చేసుకుంటే అప్పుడు ఏమన్నారంతా, డిప్యూటీ సీఎం కూడా మామూలు మంత్రే, డిప్యూటీ సీఎం అయినంత మాత్రం ప్రత్యేకంగా అధికారాలు ఉండవు, మంత్రులు ఇతర మంత్రుల శాఖల్లోని వేలు పెట్టడానికి అవకాశం లేదన్నారు. కానీ నారా లోకేష్ గారి దగ్గరకు వచ్చే మార్గం మాత్రం దాన్ని పాజిటివ్ గా ఎలివేషన్ ఇస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. మొత్తం తన శాఖ కాకపోయినా కూడా చివరకు గొట్టిపాటి రవికుమార్కు కూడా ఫోన్ చేసి నారా లోకేష్ గారు విద్యుత్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో అవతల వైపు నుండి గొట్టిపాటి రవికుమార్ సార్ చేస్తున్నాం సార్, అదే పని మీద ఉన్నాం సార్ అని వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఏ హోదాలో ఒక మంత్రి ఇంకో ఇతర మంత్రులకు సంబంధించిన శాఖలపైన ఈ స్థాయిలో అజమాయిషీ చేస్తూ ఉన్నారు? అంటే ఒక నారా లోకేష్ గారు మాత్రమే పనిచేస్తున్నారు, చంద్రబాబు గారు మాత్రమే పనిచేస్తున్నారు అన్నంతగా ఈ ఎలివేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి ఆయన్ని భావి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తీసుకురావాలి కాబట్టి ఈ స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో మిగిలిన మంత్రులు, కొంతమంది పాపం మంత్రులు ఫీల్డ్ లో పనిచేస్తున్నారు, ఎక్కడైనా వరదలు వస్తే అక్కడికి వెళ్ళడం నిజంగా కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఈ ప్రచారం రావడం లేదు ఫలానా మంత్రి బాగా చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి ఏమైనా ఫీల్డ్లోకి వెళ్ళినారంటే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నుండి చూస్తుంటే మొత్తం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా నారా లోకేష్ గారి కోసం ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రి ఫోటో ఉండకూడదు, కానీ నారా లోకేష్ గారి ఫోటోల్ని కూడా వేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా ఈ రాష్ట్రంలో అడిగే వాళ్ళు ఎవరూ లేరు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక వీడియో విడుదల చేశారు ఈ తుఫానుకి సంబంధించి. అదృష్టవశాత్తు చాలా తక్కువ తీవ్రతతోనే ఈ తుఫాన్ నుంచి మనం బయటపడగలిగాం అని చెప్తూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు సహకరించారు, అందరూ పనిచేశారు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరూ పనిచేశారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పనిచేశారు, అందువల్లే పరిస్థితిని ఈ స్థాయికి తీసుకురాగలిగామని చెప్తూ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తూ సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అంతా సవ్యంగా నడిచింది అని చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. కానీ ఎక్కడా కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు నారా లోకేష్ పేరుని అయితే ప్రస్తావించలేదు. అంటే ఒక విధంగా స్పీకర్ హుందాగా వ్యవహరించారని చెప్పాలి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కూడా సరే, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓకే, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరు ఓకే, నారా లోకేష్ గారి పేరును కూడా మిగతా వాళ్ళలాగే మీడియా లాగే తెచ్చి
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు బాగా పనిచేశారని చెప్పి ఉంటే మిగిలిన మంత్రులు పనిచేయనట్టు ఓన్లీ లోకేష్ గారికి మాత్రమే ఒత్తాస పలుకుతున్నారు అంటే లోకేష్ గారి దగ్గర మెప్పు పొందేందుకు ఒక స్పీకర్ కూడా ప్రయత్నిస్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగేది. కానీ ఆ అవకాశం లేదు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ఎక్కడా కూడా నారా లోకేష్ గారి పేరుని అయితే ప్రస్తావించలేదు. మంత్రులు ఎమ్మెల్యేలంతా బాగా పనిచేశారని అందరితో చెప్పారు కానీ నారా లోకేష్ గారి గురించి మాత్రం ప్రత్యేకంగా ఎక్కడ ప్రస్తావించలేదు. సో మొత్తం మీద చూస్తూ ఉంటే చాలా మంది కనిపించవచ్చు ఈ సమయంలో నారా లోకేష్ ఈ ప్రచారం ఏంటి అన్నప్పుడు వెంటనే ఎదురుదాడి ఏంటంటే ప్రజల కోసం, పబ్లిక్ కోసం తుఫాన్ సమయంలో ఇంతగా పనిచేస్తుంటే దాన్ని కూడా మీరు విమర్శిస్తారా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే మిగిలిన మంత్రులు పనిచేయడం లేదా? ఇప్పుడు విపత్తు నిర్వహణ శాఖ వచ్చేసి మంత్రి అనిత గారి దగ్గర ఉంది, కానీ ఆమెకు కూడా పెద్దగా ఎక్కడా లేదు. ఫోటోలో కనిపిస్తున్నారు కానీ ఆమె ఇలా చేశారనేది ఎక్కడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ అయితే కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మాత్రమే మొత్తం ఈ తుఫాన్ను గట్టెక్కించేశారు. ఎందుకు మోకరిల్లింది తుఫాను అని చెప్పి టీవీ5లో ఒక రిపోర్ట్ చేసే పరిస్థితికి వెళ్ళారంటే ఒక ప్రకృతిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థుడు అని ఒక పిక్చర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండడం మాత్రం చాలా అతిశయోక్తిగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా.